హాయ్ అండి. నేను మీ వించేసే ఛానల్. ఈరోజు మీకు మామిడి పళ్ళ గురించి చూపిస్తున్నాను. ఇంతకుముందు మామిడి తోటకి వెళ్ళి మామిడి పళ్ళు కొన్నాము, తీసుకొచ్చాము, కోసాము అని చెప్పాను కదా! అవేనండి ఈ మామిడి పళ్ళు. వీటిని మేము పండవేయడం జరిగింది. అయితే 5 రోజులకి ఈ విధంగా ఉన్నాయి. ఈ మామిడి పళ్ళు చాలా రకాలున్నాయండి. ఇందులో ఈ కాయొచ్చి మల్లిక అండి. ఈ మల్లిక అనే కాయ చాలా కండతోటి చాలా ఫ్రెష్‌గా చాలా బాగా పండినాయండి. ఇవి చాలా టేస్టీగా, స్వీట్‌గా కూడా ఉన్నాయి. అమృతంలాగా ఉందండి కాయి. చూస్తున్నారు కదా! ఒక కాయి హాఫ్ కేజీకి పైకే ఉందండి. చాలా పెద్ద సైజు. అసలు పళ్ళన్నిటికన్నా రారాజు మామిడి పండేనండి. నేను మామిడి పళ్ళంటే నాకు చాలా ఇష్టం. అలాగే మా ఇంట్లో అందరికీ కూడా ఇష్టమే. అసలు మామిడి పండు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారండి? ఇప్పుడు ఇవి మీకు చూపిస్తున్నాను కదా! వీటిలో అన్నీ మిక్సింగ్ ఉన్నాయండి. ఇది ఆల్ఫెన్జా అండి. అలాగే ఇది బంగినపల్లికాయ అండి. ఈ బంగినపల్లిలో కూడా రకాలుంటాయండి. సూక్ష్మమైన రకాలుంటాయి. అవి గమనించుకొని మనం కొనుక్కోవాలి. ఒక బంగినపల్లి మామిడి పండు మీద చిన్న చిన్న తెల్లటి చిన్న చిన్న మచ్చలుగా ఉంటే ఆ బంగినపల్లి ఈ మామిడి పండు చాలా టేస్టీగా ఉంటుందండి. తియ్యగా ఉంటుంది. లోపల కూడా గోల్డెన్ కలర్‌గా అనిపిస్తుంది. అదే నార్మల్ బంగినపల్లి తీసుకుంటే లైట్ యెల్లోయిష్‌గా టేస్ట్ కొంచెం తక్కువగా అనిపిస్తూ ఉంటుంది. చూసారు కదా! ఇందులో ఇప్పుడు మీకు ఇంకో రకం మామిడి పళ్ళు చూపిస్తున్నాను. అయితే మనం ఆహ్, కాయలు మొదలైన టైంలో పచ్చి కొబ్బరికాయ అనేది మనకి ఆహ్, కనిపిస్తూ ఉంటుందండి. అందరూ కొనుక్కొని ఉప్పు, కారం వేసుకొని తింటుంటారు. ఆ కాయని పండేస్తే ఈ విధంగా పండిందండి. చూస్తున్నారు కదా! పూర్తిగా పండింది. ఈ పండిన తర్వాత ఈ కాయ తింటే చాలా తియ్యగా ఉందండి. ఇగో ఇలాగ రసాలు కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడున్న వాళ్ళని మేము ఏ పండు మామిడి పళ్ళల్లో బాగా టేస్ట్ ఎక్కువ ఉంటది అంటే బాదం మామిడి అన్నారండి. అందుకని ఇది రెండోసారి బాదం మామిడి కూడా కొనడం. ఇవి కూడా పండిస్తే చక్కగా అన్నీ ఒకేసారి పండిపోయినాయి కాయలన్నీ. ఇవి మొత్తం 15 కేజీలండి. ఈ 15 కేజీల మామిడి పళ్ళు సెకండ్ టైం మేము కొనడం జరిగింది. ఫస్టు 10 కేజీస్ కొన్నాను. అవి అంత టేస్ట్ అనిపించలేదు. కానీ అందులో కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న డాగులొచ్చేసినాయి. కానీ ఈ మామిడి పళ్ళు అన్నీ శుభ్రంగా ఒకేసారి దరిదాపుగా అన్నీ పండేసినాయండి. ఈ 5 రోజులు, 6 రోజులు అవుతుందండి మేము పండేసి. ఇప్పటికి ఈ విధంగా పండినాయి. సరే, ఈ మామిడి పళ్ళని కోసి, కట్ చేసి కూడా మీకు వీడియో పెడతాను. చాలా చాలా టేస్ట్‌గున్నాయి. పళ్ళన్నిటికంటే రారాజు మామిడి పండేనండి. మేము ఎలా పండేసామో మీకు ఎలా పండేసుకోవాలో అనేది కూడా మీకు చూపిస్తున్నాను. చూడండి, ఒక అట్టపెట్టె తీసుకున్నాను. ఈ అట్టపెట్టెలో అడుగు భాగం అంతా గడ్డి వేశానండి. అదిగోండి గడ్డి వేశాను అడుగు భాగం మొత్తం. ఇలా గడ్డి కూడా వాళ్ళే ఇచ్చారు. తోట వాళ్ళు గడ్డిచ్చి, అట్టపెట్టిచ్చి దాంట్లో వాళ్ళే సెట్ చేసి మనకి మామిడి పళ్ళు ఇస్తున్నారు. అలా సెట్ చేసి ఆర్గానిక్ మామిడి పళ్ళండి. అదే ఆర్గానిక్‌గా మనం పండేసుకుంటున్నాం. ఎటువంటి కెమికల్ అనేది కూడా ఇందులో మనం యూజ్ చెయ్యట్లేదు. చాలా హెల్తీగా అసలు నిజంగా నాకు ఇంతగా దొరకడం అనేది చాలా గ్రేట్ థింగేనండి. చాలా ఆహ్, అదృష్టం ఉండి నేను ఇలా తీసుకోవడం జరిగింది. లేకపోతే బయట మార్కెట్‌లో కొని తీసుకుంటే ఆర్గానిక్‌గా దొరకవు కదా! కెమికల్స్ ఏసి పండించి ఇస్తుంటారు. అలా కాకుండా తోట నుంచి కట్ చేసుకొని మనం ఆర్గానిక్‌గా పండించుకొని తింటున్నామండి. చాలా చాలా టేస్ట్‌గా కూడా ఉన్నాయి. ఇప్పుడు అడుగు గడ్డి మీద మామిడి పళ్ళు ఏసేసి ఒక న్యూస్ పేపర్ వేసేసేయాలండి. మళ్ళీ ఆ న్యూస్ పేపర్ మీద మళ్ళీ గడ్డి వేసి, ఆ గడ్డిలో మళ్ళీ ఇంకొక వరుస మామిడి పళ్ళని పండేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా ప్రతి ఒక్క కాయని చక్కగా పేర్చుకుంటూ గడ్డి మీద సెట్ చేసుకోవాలండి. ఇలా అన్నీ మనం వరుసగా సెట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన కూడా ఒక న్యూస్ పేపర్ వేసేసేయాలి. చూడండి, పక్క పక్కన ఒక కాయకి ఒత్తిడి తగలకుండా నీట్‌గా మనం అక్కడున్న గ్యాప్ ప్రకారం నీట్‌గా సరి చేసుకోవాలండి. గ్యాప్ ఉండాలండి. కాయకి కాయకి మధ్యలో చిన్న గ్యాప్ ఉండాలి. లేదా కిక్కిరిసి పెట్టామంటే ఒత్తుకొని డాగులుగా అయిపోతాయి. అలా లేకుండా మనం కాయని నీట్‌గా పరుచుకోవాలన్నమాట.
చూస్తున్నారు కదా! ఈ విధంగా మీరు కాయల్ని పరుచుకొని దీనిపైన మళ్ళీ ఒక న్యూస్ పేపర్‌ని పూర్తిగా గాలాడకుండా పూర్తిగా కవర్ చేసుకోవాలండి. మీకు ఈ విధానంగా పండించుకొని ఆర్గానిక్‌గా తినడం మీకిష్టమైతే ఒక్కసారి నాకు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఈ విధంగా మనం కంప్లీట్‌గా అన్నీ పెట్టేసామండి. పేర్చేసాము. చూస్తున్నారు కదా! మళ్ళీ దీనిపైన న్యూస్ పేపరు ఈ విధంగా అడ్జస్ట్ చేసేసేయాలి. చేసి అట్టపెట్టిని గాలి ఆడకుండా ఇలా పూర్తిగా క్లోజ్ చేసేసేయాలండి. చేశారు కదా! నేను దీనిపైన మళ్ళీ ఇంకొక న్యూస్ పేపర్ పెట్టేసి సెట్ చేసి ప్లాస్టర్ ఏసేస్తానండి. మళ్ళా 2 రోజులకి పండిపోతాయి.